గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కావలసిన వాళ్ళతోటి గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం పరస్త్రీ పరపురుష వ్యామోహాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే చేసే తప్పులు అంటే జోదము, బెట్టింగు, స్కాములు వీటిలో ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతకం చూపించుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగంలో నష్టాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, శారీరక కోరికలు అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగి పెద్దవి వేధించడాలు కనపడుతున్నాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వారు మంచిగా కనపడలేదు. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహం కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, ప్రేమికుల మధ్య గొడవలు పడి విడిపోవడాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయకండి. టైం వేస్ట్ చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. వారం నిద్ర సరిపోకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఇష్టం లేని చదువులు చదవడం వల్ల కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల కానీ, చెడు స్నేహితుల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహ ఉద్యోగస్తులతో విభేదాలు, పనులు జాప్యము కనపడుతోంది. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కలవడం కానీ మంచిది కాదు. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇతర దేశాల నుండి భారతీయులకు కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థానంలో మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తున్నాయి. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన సాఫల్యత కనపడుతుంది. ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకున్నా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. అందరితో కూడా కలిసి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ఇతర భాషల్లో పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని, అవకాశాలని కలగజేస్తుంది. వారం సమాజంలో కూడా మంచి గౌరవము, గుర్తింపు రాబోతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే బాగా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలని తాపత్రయం పెరుగుతుంది. బాగా వృద్ధిలోకి రాగలుగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు డబ్బులు బాగా మిగులుతాయని చెప్పచ్చు. ముఖ్యమైన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారం కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాలు కొనడం కోసం కానీ రుణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఖచ్చితంగా మీరు కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగ పరంగా మార్పులు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుస్తారు. భోగాలు తీర్చుకుంటారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లోను పెట్టే డబ్బులన్నీ కూడా వృద్ధవుతాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెళుకువలు నేర్చుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే అందరితోటి బాగా అందంగా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దంపతుల మధ్య, కుటుంబ సమస్యల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం, పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధవుతుందని చెప్పచ్చు. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు.
అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశం కనపడుతుంది. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తు లాభం కనపడుతుంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి కాలేజీలు సీట్లు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుంటారు. కొత్త విద్యలు, కొత్త పుస్తకాలు చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికలో మార్పు రాబోతోంది. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా కొత్త పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రాహకతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీకు భవిష్యత్తు గురించి బాగా కంగారు పడతారు, జాగ్రత్తగా ఉండండి. బాగా పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు కొంటారు. కుటుంబం కోసం కానీ పిల్లల కోసం కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరవుతాయి, బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. తద్వారా పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఒత్తిడి బాగా ఎక్కువ కనపడుతుంది. కంగారు పడకండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. అయితే పనితీరు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. అధికారులు మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ప్రభావము, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం తక్కువే కనపడుతుంది కాబట్టి డబ్బులు ఖర్చుల విషయంలో జాగ్రత్త. దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసాలు కానీ, పర్మిషన్లు కానీ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర దేశాల్లో కనపడుతున్నాయి. గృహ మార్పులు కానీ, నూతన గృహం కొనుగోలు చేయడానికి కానీ విదేశాల్లో అవకాశం కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు, వీసాలు సఫలీకృతమవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. ఉన్నతగా గొప్పగా ఆలోచిస్తారని చెప్పచ్చు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఎవరితోటి కూడా దురుసుగా కోపంగా మాట్లాడకండి. అనవసరమైన విషయాలు చర్చించకండి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరం డబ్బులకు అందడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడం కానీ మంచిది. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, కృషి చేస్తారు. వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే పరపురుష, పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ శ్రద్ధ పెట్టలేకపోవడము, చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. విదేశాల్లో చదువుకున్న వారికి మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల, అలాగే చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ, అలాగే అధికారికపరమైన మన్నన పొందగలుగుతారు. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో స్నేహం, అలాగే భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, కుటుంబ గౌరవం కనపడుతుంది. వ్యాపారస్తులకి చిన్న వ్యాపారాలు పెట్టేవారికి, చిన్న పరిశ్రమలు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.